హలో హాయ్ గైస్, హౌ యూ ఆల్? వెల్కమ్ టు హలో వరల్డ్ తెలుగు. ఈ రోజు మనం ఫస్ట్ లింక్ ఎలిమెంట్స్ గురించి నేర్చుకుందాం. లింక్ ఇస్ అ టైప్ ఆఫ్ HTML ఎలిమెంట్. ఈ లింక్ ట్యాగ్ వెబ్ పేజ్ కి ఎక్స్టర్నల్ రిసోర్స్ అటాచ్ చేయడానికి యూస్ చేస్తాం. ఈ ఎక్స్టర్నల్ రిసోర్స్ CSS స్టైల్ షీట్ అన్న అవ్వచ్చు, ఆర్ ఎల్స్ ఏదైనా సైట్ ఐకాన్ అన్న అవ్వచ్చు. వీటిని వెబ్ పేజ్ కి అటాచ్ చేయడానికి లింక్ ట్యాగ్ వాడతాం. లింక్ కూడా ఒక వాయిడ్ ఎలిమెంటే, ఎందుకంటే దానికి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు అండ్ కంటెంట్ కూడా ఉండదు. లింక్ ఓపెన్ ట్యాగ్ లో 2 అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఫస్ట్ ది rel, ది లింక్డ్ రిసోర్సెస్ అండ్ HTML కి ఉన్న రిలేషన్ ఏంటో చెప్తుంది. అండ్ నెక్స్ట్ href అట్రిబ్యూట్, ఇది ఫైల్ అడ్రస్ ని డిఫైన్ చేస్తుంది. ఐకాన్స్ ని లింక్ చేయడానికి కూడా మనం లింక్ ఎలిమెంట్ ని యూస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ HTML బాయిలర్ ప్లేట్. ఈ HTML బాయిలర్ ప్లేట్ అంటే ఒక రెడీమేడ్ బేస్ టెంప్లెట్ లాంటిది. వెబ్ పేజ్ క్రియేట్ చేసేటప్పుడు ప్రతిసారి ఫ్రమ్ స్క్రాచ్ టైప్ చేయకుండా ముందు నుంచి కరెక్ట్ ట్యాగ్స్, సెట్టింగ్స్ ఉన్న బ్లాంక్ ఫైల్ ని కాపీ చేసుకోవడం. ఇప్పుడు మనం చూసేది HTML బాయిలర్ ప్లేట్ కోడ్. మనం ఇప్పుడు ఈ కోడ్ లో ఉన్న ఈచ్ లైన్ మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ది డాక్ టైప్ HTML. ఇది బ్రౌజర్ కి ఏ టైప్ ఆఫ్ HTML యూస్ చేయాలని చెప్తుంది. ఈ కేస్ లో HTML5 యూస్ చేయమని బ్రౌజర్ కి చెప్తుంది. నెక్స్ట్ లైన్ HTML lang ఈక్వల్స్ టు n అని ఉంది కదా. లాంగ్ అంటే లాంగ్వేజ్ అని, ఎన్ అంటే ఇంగ్లీష్ అని. ఇది ఇంగ్లీష్ పేజ్ అని బ్రౌజర్ కి అండ్ స్క్రీన్ రీడర్ కి చెప్తుంది. నెక్స్ట్ హెడ్ సెక్షన్. మనకి స్క్రీన్ పైన ఏవైతే కనిపించవో ఆ మెటా ఇన్ఫర్మేషన్ మొత్తం హెడ్ సెక్షన్ లో ఉంటాయి. టైటిల్ టెక్స్ట్, క్యారెక్టర్ ఎన్కోడింగ్, CSS ని, ఐకాన్స్ ని లింక్ చేసే లింక్ ట్యాగ్స్. సింపుల్ గా చెప్పాలంటే పేజ్ గురించి బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ మొత్తం హెడ్ సెక్షన్ లోనే ఉంటాయి. నెక్స్ట్ మెటా క్యారెక్టర్ ఈక్వల్స్ టు UTF-8. క్యారెక్టర్ ఎన్కోడింగ్ ని UTF అంటే యూనికోడ్ కి సెట్ చేస్తుంది. మనకి కంటెంట్ లో తెలుగు ఆర్ హిందీ వర్డ్స్ ఉన్నా కానీ, ఇమోజీస్ ఉన్నా కానీ, ఎలాంటి స్క్రిప్ట్ ఉన్నా కానీ డిస్ప్లే అయ్యేటప్పుడు క్వశ్చన్ మార్క్స్ ఆర్ బాక్స్ సింబల్స్ లేకుండా కరెక్ట్ గా డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ లైన్ లో మెటా నేమ్ ఈక్వల్స్ టు వ్యూ పోర్ట్ ఉంది కదా. ఇది లేఅవుట్ ని రెస్పాన్సివ్ గా చేస్తుంది. వెబ్ పేజ్ రెస్పాన్సివ్ గా అవ్వడం అంటే మనం ఆ వెబ్ పేజ్ ని ఏ డివైస్ లో ఓపెన్ చేసినా కానీ, అంటే లైక్ ల్యాప్టాప్ అయినా, ఫోన్ అయినా, ఎందులో ఓపెన్ చేసినా కానీ ఆ డివైస్ లేఅవుట్ ని అడాప్ట్ చేసుకుంటుంది. అంటే ఆ డివైస్ లో కరెక్ట్ గా ఫిట్ అవుతుంది. జూమ్ అవుట్ అవ్వదు, అలాని స్ట్రింగ్ కూడా అవ్వదు, కరెక్ట్ గా డిస్ప్లే అవుతుంది. అండ్ నెక్స్ట్ టైటిల్. ఇందులో మనం పేజ్ టైటిల్ ఏంటో రాస్తాం. ఈ పేజ్ టైటిల్ బ్రౌజర్ ట్యాబ్ మీద అండ్ సర్చ్ రిజల్ట్స్ లో వచ్చే టెక్స్ట్. అండ్ లాస్ట్ బాడీ సెక్షన్. యూజర్ ఏదైతే చూస్తాడో, దేంతో అయితే ఇంటరాక్ట్ అవుతాడో ఆ మొత్తం కంటెంట్ అంతా బాడీ సెక్షన్ లో ఉంటుంది. లైక్ హెడింగ్ ఎలిమెంట్స్, పారాగ్రాఫ్ ఎలిమెంట్స్, ఇమేజెస్, ఇవన్నిటిని మనం బాడీ సెక్షన్ లోనే రాస్తాం. బాయిలర్ ప్లేట్ కోడ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది ఒక రెడీమేడ్ బేస్ ఫైల్ కాబట్టి ఇది యూజ్ చేయడం వల్ల బేసిక్ మిస్టేక్స్ అవాయిడ్ అవుతాయి. నెక్స్ట్ ఇంకొన్ని HTML ఎలిమెంట్స్ గురించి ఇప్పుడు చూద్దాం. సెక్షన్ ఎలిమెంట్. ఇది ఒక చాప్టర్ వ్రాపర్ లాంటిది. అంటే ఒక్కొక్క చాప్టర్ అండ్ దానికి రిలేటెడ్ ఉన్న డేటాని వ్రాప్ చేస్తుంది. మన పేజ్ లో చాలా అమౌంట్ ఆఫ్ రిలేటెడ్ కంటెంట్ ఉంటే ఆ రిలేటెడ్ కంటెంట్ ని సెక్షన్ ఎలిమెంట్ గ్రూప్ చేస్తుంది. సెక్షన్ ఎలిమెంట్ లో మనం ఫస్ట్ హెడింగ్ తో స్టార్ట్ చేస్తాం అండ్ దెన్ నెక్స్ట్ ఆ టాపిక్ కి రిలేటెడ్ ఉన్న పారాగ్రాఫ్స్, ఇమేజెస్ అవన్నీ యాడ్ చేస్తాం. ఈ ఎలిమెంట్ బ్రౌజర్స్ కి, స్క్రీన్ రీడర్స్ కి, సర్చ్ ఇంజన్స్ కి ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తుంది ఆ సెక్షన్ లో ఉన్న కంటెంట్ అంతా సేమ్ టాపిక్ గురించి అని. లిస్ట్ ఎలిమెంట్. ఏదైనా స్ట్రక్చర్డ్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు మనం లిస్ట్ ఎలిమెంట్ యూస్ చేస్తాం. ఇందులో 2 టైప్స్ ఉంటాయి, అన్ఆర్డర్డ్ అండ్ ఆర్డర్డ్. అన్ఆర్డర్డ్ లిస్ట్ ఇది బుల్లెట్ పాయింట్స్ లాగా చూపిస్తుంది. ఆర్డర్ ఇంపార్టెంట్ లేని సిచ్యువేషన్స్ లో వాడడం బెటర్. లైక్ గ్రాసరీ లిస్ట్, ఫీచర్స్ లిస్ట్, ఇలాంటి సిచ్యువేషన్స్ లో అన్ఆర్డర్డ్ లిస్ట్ యూస్ చేయొచ్చు. ఆర్డర్డ్ లిస్ట్ ఇది ఆటోమేటిక్ నంబర్స్ ని ఇస్తుంది. స్టెప్స్ ఫాలో అవ్వాల్సిన సిచ్యువేషన్స్ లో యూస్ చేయాలి, లైక్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ర్యాంకింగ్స్. ఎంఫసిస్ ఎలిమెంట్ అంటే ఒక వర్డ్ ఆర్ ఫ్రేజ్ ని స్పెషల్ గా హైలైట్ చేయాలి అనిపించినప్పుడు, లైక్ వెన్ యూ వాంట్ ఇట్ టు సౌండ్ ఇంపార్టెంట్ వైల్ రీడింగ్ ఆర్ లుక్ డిఫరెంట్లీ, యూజువల్లీ ఇటాలిక్ ఆన్ ద స్క్రీన్. ని వాడి ర్యాప్ చేస్తాం ఆ కంటెంట్ ని. స్ట్రాంగ్ ఎలిమెంట్. స్ట్రాంగ్ ట్యాగ్ ని చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ ఆర్ మెసేజెస్ కి యూస్ చేస్తాం. ఇది బ్రౌజర్స్ కి అలాగే స్క్రీన్ రీడర్స్ కి చెప్తుంది దట్ ఈ వర్డ్స్ చాలా సీరియస్ గా తీసుకోవాలి అని. బై డిఫాల్ట్ బ్రౌజర్ లో స్ట్రాంగ్ లో ఉన్న వర్డ్స్ అన్ని బోల్డ్ గా కనిపిస్తాయి. ఫిగర్ అనే ట్యాగ్ ని స్టాండ్ అలోన్ విజువల్స్ కి వాడతాం, లైక్ ఫోటో, చార్ట్ ఆర్ వీడియోస్. అంటే ఒక మీడియాని వెబ్ పేజ్ లో హైలైట్ చేయాలి అనుకుంటే, లైక్ ఇమేజెస్ ఆర్ వీడియోస్, దానిని ఫిగర్ లో వ్రాప్ చేస్తారు. ఇది చేయడం వల్ల బ్రౌజర్ కి, స్క్రీన్ రీడర్స్ కి కూడా ఈ విజువల్ ఐటమ్ ఇండిపెండెంట్ గా ఉంటుందని క్లారిటీ వస్తుంది. ఫిక్ క్యాప్షన్ ఎలిమెంట్.
ఈ ట్యాగ్ ఒక ఫోటో, చార్ట్, వీడియో ఆర్ కోడ్ స్నిప్పెట్ కి క్యాప్షన్ ఇవ్వడం కోసం వాడతాం. ఫిగర్ ఎలిమెంట్ లో ఉన్న మీడియాకి విత్ క్యాప్షన్ ఒక క్లియర్ అండ్ యాక్సెసిబుల్ టైటిల్ ఆర్ డిస్క్రిప్షన్ ని ఇస్తుంది. మెయిన్ ఎలిమెంట్ మన వెబ్ పేజ్ లో ఇంపార్టెంట్ కంటెంట్ ని ఐడెంటిఫై చేయడానికి మెయిన్ ట్యాగ్ యూస్ చేస్తాం. ఇది మనకి లేఅవుట్ క్లారిటీ, స్క్రీన్ రీడర్ సపోర్ట్ అండ్ సర్చ్ ఇంజిన్ విజిబిలిటీలో చాలా హెల్ప్ చేస్తుంది. సో విజిటర్స్ చూడాలనుకున్న కంటెంట్ ని మెయిన్ లో వ్రాప్ చేయాలి. రెస్ట్ ఆఫ్ ద స్టఫ్, మెనూస్, సైడ్ బార్స్, యాడ్స్, ఫూటర్ అన్నిటిని మెయిన్ బయట ప్లేస్ చేసుకోవాలి. బికాస్ దే ఆర్ సపోర్టింగ్ కంటెంట్, నాట్ ద మెయిన్ ఫోకస్. అండ్ లాస్ట్ ఫూటర్ ఎలిమెంట్. ఫూటర్ అంటేనే వెబ్ పేజ్ లో లాస్ట్ పార్ట్, ఆల్మోస్ట్ లైక్ ఫినిషింగ్ టచ్. ఇది పేజ్ మొత్తంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని కంటెంట్ చేస్తుంది, లైక్ కాపీ రైట్స్, ఎక్స్ట్రా లింక్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఎక్సెట్రా. మనం ఇప్పటివరకు నేర్చుకున్న HTML ట్యాగ్స్ యూస్ చేసి కోడ్ రాయడం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ బాక్స్ లో క్వశ్చన్స్ ఉన్నాయి కదా, మీరు కామెంట్స్ లో ఆన్సర్ చేయండి. That's it for today guys. If you like this video, like చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి.